విద్యాసాగర్, మహేష్ చింతాల, అలాగే మురళీధర్ గౌడ్ ఈ ముగ్గురు కలిసి లీడ్ రోల్ పోషించినటువంటి సినిమా బద్మాస్. బేసిక్గా తెలంగాణలో బద్మాస్ అంటే ఒక తిట్టుపదం. అదే తిట్టుపదంతో సినిమా తీశారు. ట్రైలర్ లాంచ్ వరకు ఈ సినిమా మీద పెద్ద హైప్స్ లేదు. ట్రైలర్ లాంచ్ తర్వాత కొద్దిగా హైప్స్ వచ్చినట్టు అనిపించింది. అందుకనే సినిమా చూస్తే ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మహేష్ చింతాల, విద్యాసాగర్ ఇద్దరు తాగుబోతులుగా నటించారు. ఒకరేమో బార్బర్ అయితే మరొకరేమో టైలర్. బార్బర్గా సగం గడ్డంలో చేస్తూ తర్వాత ఆ వచ్చిన డబ్బులతో పోయి మందు తాగుతుంటారు. అలాగే ఇంకొక టైలర్ అయినటువంటి విద్యాసాగర్ ఇతను మనము బట్టలు కుట్టడానికి బట్టలు ఇస్తాం కదా, ఆ బట్టలను అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో తాగుతుంటారు. ఒకరోజు వీళ్ళకి డబ్బులు అవసరమయ్యి స్కూల్లోకి వేసినటువంటి పింఛన్ను కట్ చేయడానికి వెళ్తారు. అప్పుడు పోలీసులు దొరకడము, జైల్లో వేయడం జరుగుతుంది. అక్కడ కూడా వీళ్ళ చేతివాటము అనేది మానలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళను బెదిరిస్తూ పోలీసు పేర్లు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ మందు తాగడం మొదలుపెడుతుంది. ఇది రొటీన్గానే సాగుతుంది. సినిమాలో వీళ్ళ తాగుడు కోసం భార్యాబిడ్డలను గాలి వదిలేస్తాడము. అంతేకాకుండా వీళ్ళు ఊళ్ళో అంతా బద్మాస్ సెలవులు అని తిరుగుతున్నా కానీ పట్టించుకోకుండా వీళ్ళు చేయాలనుకున్న పని మాత్రమే చేశారు. కాకపోతే ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే చిన్న కథ అయినా కానీ ఒక పాయింట్ చుట్టే తిరగడం వల్ల కొద్దిగా బోర్ అనిపిస్తుంది. ఇంటర్వ్యూలు వచ్చే సీన్ కూడా మనకేం పెద్దగా ఇదేమీ కాలేదు. సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ దొంగతనం చుట్టూ. ఎందుకంటే వీళ్ళు పెన్షన్ దొంగతనం చేయడం పోయినప్పుడు పోలీసు దొరికారు కదా, అదే టైంలోనే ఆ స్కూల్లో ఒక కంప్యూటర్ మిస్ అవుతుంది. ఆ కంప్యూటర్లో ఉన్న డేటా ఇంతకుముందు ఆల్రెడీ ఆ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. మరి దీన్ని పట్టుకోవడానికి ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నటువంటి మురళీధర్ గౌడ్కు ఎలాంటి హెల్ప్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు ఈ విధంగా తాగుబోతులు కావడానికి కారణం ఏంటి అనేది సినిమా. ఇక్కడ మనకు మెయిన్ మాట్లాడుకుంటే విద్యాసాగర్ అలాగే మహేష్ వీళ్ళిద్దరూ న్యాచురల్గా తాగుబోతులుగా నటించారు. అంతేకాకుండా ఇక్కడ మహేష్ వేసినటువంటి కామెడీ మాత్రం కొద్దిగా బాగానే పేలినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు అక్కడక్కడ కొద్దిగా జాతిరత్నాలు సినిమా ఇంపాక్ట్ పడినట్టు అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే సినిమా దొంగతనం చుట్టే చేయడంతో కొద్దిగా సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా బోరింగ్ అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ యాక్టింగ్ పరంగా చూస్తే విద్యాసాగర్, మహేష్ చింతల ఇద్దరు పోటీపడి నటించినట్టు అనిపించింది. మురళీధర్ గౌడ్ కూడా తనకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగానే సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే బలగం సుధాకర్ రెడ్డి అలాగే వీళ్ళిద్దరికీ భార్యలుగా నటించిన వాళ్ళు కూడా ఉన్నంతసేపు కొద్దిసేపు అయినా కానీ పర్వాలేదనే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. పాటలు అయితే మాత్రం మరి నాకైతే మెక్కలేదు. సినిమాకి మనం రేటింగ్ ఇచ్చుకోవాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.